హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దసరా నవరాత్రులు డే 1. ఈ దేవి నవరాత్రులలో మన అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా చేసుకునే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ముప్పావు గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. అలాగే పావు గ్లాస్ వరకు వేయించిన పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసి తీసుకున్నామంటే మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో 3 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టడానికి మనం స్వచ్ఛమైన నెయ్యి యూజ్ చేసామంటే టేస్ట్ అనేది సేమ్ టెంపుల్లో పెట్టిన ప్రసాదం లాగా వస్తుందన్నమాట. నెయ్యి వేడైన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకొని తాలింపుని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో ఈ తాలింపుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్లే. ఇలా మంచిగా కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.